డైనోసార్లు సజీవంగా ఉండే జురాసిక్ పార్క్ లాంటి ప్రదేశంలో మీరు నడవగలరా అని ఆలోచించండి. ఇది చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. అలాంటి పార్క్ అనేది ఒకటి ఉంటే ఈ భారీ డైనోసార్లు మిలియన్ల సంవత్సరాల క్రితం మాదిరిగానే స్వేచ్ఛగా తిరుగుతూ మన పైనుంచి దూసుకు వెళ్తాయి. హాలీవుడ్ లోని చలనచిత్రాలు చూపించినట్లుగా మనం డైనోసార్లకు తిరిగి జీవం పోయడానికి ప్రయత్నించినట్లయితే అది చాలా పెద్ద తప్పు కావచ్చు. కొన్ని డైనోసార్లు నిజంగా అడవి జంతువుల్లో ప్రవర్తిస్తాయి మరియు కొన్ని చాలా స్నేహపూర్వకంగా ఉండకపోవచ్చు. అయితే అన్ని డైనోసార్లు మాంసాహార జంతువులు కాదు, కొన్ని శాకాహార జీవులు కూడా ఉన్నాయి. కాబట్టి డైనోసార్లతో జీవించడం ఎలా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. ఇది సరదాగా ఉంటుందా లేదా ప్రమాదకరంగా ఉంటుందా? ఈ అద్భుతమైన జీవులతో మనం ప్రపంచాన్ని పంచుకోవడం ఎంత సురక్షితమో లేదా అసురక్షితమో అనే విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదట మాంసాహారుల విషయానికి వస్తే వాటిలో అతి పెద్దవి మరియు భయంకరమైనవి టైరానోసారస్ రెక్స్ మరియు జైగాంటోసారస్ వంటివి. ఈ దిగ్గజాలు బస్సు సైజులో ఉంటాయి మరియు వాటి తలలు బాత్ టబ్ అంత సైజులో ఉంటాయి. ఇంకా వాటి దవడల విషయానికి వస్తే ఒక మనిషిని సగానికి చీల్చగలిగేంత పెద్దవి. ఇవి ఇంతటి భయంకరమైన జంతువులు అయినప్పటికీ అవి బుద్ధిహీనమైన బ్రూట్లు మాత్రం కాదు, అవి నిజానికి చాలా తెలివైనవి. ప్రత్యేకించి మాంసాహారంలో టీరెక్స్ లు బాగా చూడగలవు, దూరంగా ఉన్న వస్తువులను వాసన పసిగట్టగలవు మరియు బాగా వినగలవు కూడా. వీటి సమీపంలో ఎవరైనా ఉంటే అది వారిని సులభంగా కనుగొనగలదు. టేరెక్స్ ఒక వ్యక్తిని ఆహారంగా భావించినట్లయితే అది వారికి ఒక పెద్ద సమస్య అవుతుంది. అయితే శాకాహారుల విషయానికి వస్తే వీటిలో ఎక్కువగా పటాగో టైటాన్ మరియు అర్జెంటినోసారస్ వంటి మొక్కలను మాత్రమే తినే డైనోసార్లు ఉన్నాయి. ఈ డైనోసార్లు కూడా టైరానోసారస్ రెక్స్ వంటి మాంసాహార జంతువుల వలె చాలా పెద్దవి. అవి ఎంత పెద్దవంటే ఇవి ఒక జంబో జెట్ల పొడవు మరియు బరువుతో సమానంగా ఉంటాయి. అవి వేటాడే జంతువుల వలె మనల్ని వేటాడినప్పటికీ అవి కూడా ప్రమాదకరమైన జంతువులే. మీరు చీమను గమనించకుండా పొరపాటున ఎలా దానిపై అడుగు పెడతారో అలాగే ఈ భారీ డైనోసార్లలో ఒకటి మనిషిపైకి దూసుకు వెళ్ళినట్లయితే అది వాటిని చీమలను నలిపినట్లు నలిపివేయగలదు. కాబట్టి శాకాహారుల్లో కూడా మొక్కలను తినడం వల్ల స్నేహపూర్వకంగా కనిపించినప్పటికీ వాటి పరిమాణం మాత్రమే వాటిని పెద్ద ప్రమాదానికి గురి చేస్తుంది. ఒకవేళ మీరు డైనోసార్లకు ప్రాణం పోయడం గురించి ఆలోచించినట్లయితే ఆ డైనోసార్ల ప్రపంచంలో మీరు వేటాడే జంతువులు మరియు భారీ శాకాహారుల చుట్టూ జాగ్రత్తగా ఉండాలి. టేరెక్స్ మరియు జైగాంటోసారస్ వంటి మాంసాహారులు భయంకరమైన ఆటగాళ్లు అయితే పటాగో టైటాన్ మరియు అర్జెంటినోసారస్ వంటి శాకాహారులు భారీ జీవులు మాత్రమే. ఇవి కేవలం స్వేచ్ఛగా తమ పరిధిలో తిరగడం ద్వారా అనుకోకుండా మనకు హాని కలిగిస్తాయి. ఈ రెండు రకాల డైనోసార్లతో పాటు జీవించడం చాలా ప్రమాదకరం. అయితే డైనోసార్లకు జీవం వస్తే మనం సురక్షితంగా ఉండగలమా? డైనోసార్ల ప్రపంచంలో మనుషులు సురక్షితంగా ఉండడానికి ఒక మార్గం ఉంది. అది ఏంటంటే మనుషులు వాటి నుండి దూరంగా ఉండటమే. అయితే కొన్ని డైనోసార్లు మన గురించి అస్సలు పట్టించుకోకపోవచ్చు మరియు అవి ఆకలితో లేకుంటే మనల్ని విస్మరించవచ్చు. కానీ కొన్ని డైనోసార్లు ప్రమాదకరంగా ఉండవచ్చు మరియు మనల్ని వెంబడించడానికి ప్రయత్నించవచ్చు కూడా. అదనంగా ఆవులు తొక్కిసలాట ఎలా ప్రమాదకరంగా ఉంటుందో అలా మనుషులు వాటి మధ్య నడవడం ద్వారా అనుకోకుండా అవి మనకు హాని కలిగించవచ్చు. కాబట్టి మనుషులు ఉనికి శాశ్వతంగా ఉండాలి అంటే డైనోసార్లకు జీవం పోయడం అనే ఆలోచన మనుషులకు రాకుండా ఉండడమే మంచిది. సినిమాలలో లాగా జురాసిక్ పార్క్ ను నిజ జీవితంలో కూడా కలిగి ఉండాలనే ఆలోచన నిజంగా ఉత్తేజకరమైనదిగా అనిపించినప్పటికీ వాస్తవానికి ఇది భయానక పరిస్థితి కావచ్చు. డైనోసార్లతో జీవించడాన్ని ఊహించుకోండి. కొన్ని పదునైన దంతాలతో భారీ మాంసాహారులుగా ఉంటాయి. టైరానోసారస్ రెక్స్ మనల్ని సులభంగా వేటాడగలవు. అలాగే చాలా పెద్దవిగా ఉండే పొడవాటి మెడగల సొరపాట్లు మనకు తెలియకుండానే అనుకోకుండా మన పైకి వస్తాయి. కాబట్టి డైనోసార్లతో మనం ప్రపంచాన్ని పంచుకోవడం చాలా ప్రమాదకరమైనది మరియు ఒత్తిడితో కూడుకున్నది. ఈ అద్భుతమైన జీవులను తిరిగి జీవం పోయడానికి ప్రయత్నించే బదులు వాటిని గతంలో ఉన్న ప్రదేశంలో లేదా సినిమాలు మరియు కథలలో ఉంచడం మంచిది. ఫ్రెండ్స్, డైనోసార్లకు జీవం వస్తే వాటి వల్ల భూమిపై నివసించే మనుషులకు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇస్తే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.